జిల్లా ఓబులదేవర చెరువు జెడ్పీ స్కూల్లో రికార్డుల దహనం ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. స్వయంగా ఎస్పీ రత్న పాఠశాలను సందర్శించి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. పాఠశాలలో విద్యార్థుల ప్రశ్నాపత్రాలకు సంబంధించి పేపర్లు దగ్ధమయ్యాయని, మిగిలిన పాఠశాల రికార్డులని యథాతథంగా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. హెడ్ మాస్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రత్న హెచ్చరించారు. అవి టీచర్స్ రూమ్లో ఉన్నవి అల్మారాల్లో ఉన్నాయి. వాటిని తీసేసి అవన్నీ కూడా పేపర్స్ అదే రూమ్లో వేసేసి తగలబెట్టడం జరిగింది. ఓన్లీ క్వశ్చన్ పేపర్స్ అండ్ కరెక్షన్ చేయాల్సినవి చేయకుండా కూడా తగలబెట్టింది. మిగతా ప్రాపర్టీ కూడా ఏం డ్యామేజ్ కాలేదు. ఈ మార్నింగ్ ఆ విషయం హెడ్ మాస్టర్ గారికి తెలియటంతో హెడ్ మాస్టర్ గారు మన పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఎస్ఐ అండ్ టీం ఇక్కడికి వచ్చి విజిట్ చేసి వెరిఫై చేశారు. తర్వాత ఎస్టీపో కూడా వచ్చారు. క్లూస్ టీమ్ అండ్ అదర్ క్యాట్ టీమ్ కూడా ఇక్కడ పిలిపించడం జరిగింది. సో ఇది ఎవరు చేశారు ఏంటనేది హెడ్ మాస్టర్ గారి ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేశాము. ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా ఇంకా మాట్లాడాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయిలో విచారణ చేసి ఈ ఇన్సిడెంట్కి కారకులు కానీ బాధ్యులు కానీ ఎవరైనా ఉంటే వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అనంతపురం జిల్లాలో దివంగత టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసు దోషులు పోలీస్ స్టేషన్లో సంతకాలు చేశారు. హైకోర్టు ఆదేశాలతో టూ టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చిన 5 దోషులు సంతకాలు చేశారు. 2005లో అనంతపురం టీడీపీ కార్యాలయం వద్ద పరిటాల రవి హత్యకు గురయ్యారు. ఆ హత్య కేసులో 5 దోషులకు 3 రోజుల క్రితం హైకోర్టు కండిషన్ బెయిల్ మంజూరు చేసింది. పరిటాల రవి హత్య కేసులో మొత్తం 12 మందికి శిక్ష పడగా వారిలో ఇప్పటి వరకు 4 మృతి చెందారు. 6 నెలల క్రితం 3 విడుదల కాగా 3 రోజుల క్రితం కోర్టు మరో 5కి బెయిల్ మంజూరు చేసింది. పట్టు పట్టించిన